ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు తెలుపనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఓవరాల్ గా ఈ రెండు అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఒకవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు, దాంట్లో టిడ్కో ఇళ్లకు సంబంధించి కావచ్చు, స్వల్పకాలిక చర్చ కావచ్చు, ఇవన్నీ ఉండే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు. ఈ రోజుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. దీనిలో ప్రధానంగా ఈ రోజు ముందుగా ప్రశ్నోత్తరాల తర్వాత టిడ్కో ఇళ్లపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది. సుమారు గంట పాటు ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. తరువాత ఏదైతే శ్వేతపత్రం, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో విడుదల చేయబోతున్నారు. రాష్ట్రం ఏ మేరకు అప్పుల్లో కూరుకుపోయింది, దీన్ని నివారించి తిరిగి సాధారణ స్థితిని తీసుకురావాలంటే, పరిస్థితుల్ని తిరిగి రీఅడ్జస్ట్ చేయాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ఆయన తన శ్వేతపత్రంలో పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. అదేవిధంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలపైన స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈరోజు అసెంబ్లీలో ఇవ్వబోతున్నారు. తర్వాత సాయంత్రం సచివాలయం నుంచే హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి ఢిల్లీకి పయనమై వెళ్లబోతున్నారు. ఆయన ఢిల్లీలో రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశం ఏదైతే ఉందో, ప్రధానమంత్రి నేతృత్వంలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులు కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్రంలో ముఖ్యంగా పోలవరం విషయంలో కావచ్చు, అదేవిధంగా అమరావతి విషయంలో కావచ్చు అందించినటువంటి సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేస్తారు. అదేవిధంగా కేబినెట్ నిన్న ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మాన కాపీని కూడా అందజేయడంతో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు. పోలవరానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్న పట్ల కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు తొలిదేశ పనులకు 12,157 కోట్ల రూపాయలు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాటిని వీళ్ళని తొందరగా విడుదల చేయాలని అభ్యర్థించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు ఏమన్నాయి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి, గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయి, వివిధ శాఖలకు పంపించినటువంటి నిధులు వాటికి కాకుండా ఏ విధంగా డైవర్ట్ అయ్యాయి అనే విషయాన్ని కూడా తెలియజేసి వీటన్నిటి మీద కూడా విచారణకు ఆదేశించాలని కూడా కోరే అవకాశం ఉంది. మొత్తం మీద కేంద్ర మంత్రులు, పలువురు కేంద్ర మంత్రులను రేపు ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యే దాన్ని బట్టి కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం యొక్క స్థితిగతులను గురించి, ఆర్థిక పరిస్థితిని గురించి కూడా వివరించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తరువాత జరిగే కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని వారికి వివరించి చేయూత అందించాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు దాదాపు ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్తున్నారు కాబట్టి రేపు కూడా అక్కడే ఉండనున్నారు. కాబట్టి ఈ సమావేశం మొత్తం కూడా బిజీగా ఢిల్లీలో అయితే చంద్రబాబు గడపబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, వివిధ ప్రాజెక్టుల పెండింగ్ నిధుల గురించి కావచ్చు, అదే ఎన్ఆర్ఈజీఏలో వీళ్ళంతా 60:40 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 60:40 ఏదైతే ఉందో దాన్ని తగ్గించి రాష్ట్రం వాటాను తగ్గించే విధంగా కూడా ఏమైనా అవకాశాలు ఉంటే దాని మీద కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఓవరాల్గా తీసుకుంటే కనుక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతిని కేంద్రం వివరించడం, రాష్ట్రంలోని పరిస్థితులను, అరాచక పరిస్థితులు గత 5 ఏళ్లలో ఏవైతే తలెత్తే వాటన్నిటిని వివరించడంతో పాటు అవసరమైతే వాటి మీద విచారణ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున కూడా కోరే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయన పాల్గొని పలు ప్రతిపాదనలు రాష్ట్రానికి సంబంధించి కూడా ఆ సమావేశంలో ఉంచనున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.